ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకునిన తరువాత ఎక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి? ఏ షిలోహులో, బి బెత్లెహేములో, సి యెరికోలో, డి కనానులో. ఏ షిలోహులో. యోర్దాను దక్షిణ దిక్కున ఏ సముద్రం ఉన్నది? ఏ బంగాళాఖాతం, బి ఎర్ర సముద్రం, సి పసిఫిక్ సముద్రం, డి ఉప్పు సముద్రం. డి ఉప్పు సముద్రం. సిక్లగు పట్టణము ఏ గోత్రపు వారికి వచ్చెను? ఏ ఇస్సాకారీయుల పక్షముగా, బి షిమ్యోనీయుల పక్షముగా, సి ఆషేరీయుల పక్షముగా, డి జెబులూనీయుల పక్షముగా. బి షిమ్యోనీయుల పక్షముగా. సింధూరవనము ఏ గోత్రము వారికి వచ్చెను? ఏ ఇస్సాకారీయుల పక్షముగా, బి ఆషేరీయుల పక్షముగా, సి నఫ్తాలీయుల పక్షముగా, డి షిమ్యోనీయుల పక్షముగా. సి నఫ్తాలీయుల పక్షముగా. గలిలయలోని ఆశ్రయపురం పేరు ఏమిటి? ఏ కెదెషు, బి షెకెము, సి కిర్యతర్బా, డి బేసెరు. ఏ కెదెషు. భాషానులోని ఆశ్రయపురం పేరు ఏమిటి? ఏ షెకెము, బి రామోతు, సి బేసెరు, డి గోలాను. డి గోలాను. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములు ఎన్ని? ఏ 44 పట్టణములు, బి 40 పట్టణములు, సి 48 పట్టణములు, డి 52 పట్టణములు. సి 48 పట్టణములు. కనానును గూర్చి యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేరెనా? ఏ కొన్ని నెరవేరెను, బి అన్నీ నెరవేరెను, సి నెరవేరలేదు, డి ఇవేవీ కావు. బి అన్నీ నెరవేరెను. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.